విజయవాడ నడిపొట్టిన స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కొలువుదీరబోతుంది. ఎల్లుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. దేశానికే తలమానికంగా నిలుస్తుందని సీఎం అన్నారు. సమాజంలో అంటరానితనం నిర్మూలన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితం అంకితం చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అందరికీ ఆహ్వానం పంపామని అన్నారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. 400 కోట్ల రూపాయల ఖర్చుతో అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వాహనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. విజయవాడ నడిపొట్టిన స్వరాజ్ మైదానంలో ఉన్న అంబేద్కర్ విగ్రహంకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, ఎల్లుంటైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంగా ఇది రికార్డులకు ఎక్కబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఉన్న విగ్రహం 125 ఫీట్స్ అయినప్పటికీ ఇది బేస్మెంట్ తో కలిపి 205 అడుగుల భారీ విగ్రహం. సో ఈ విగ్రహం కోసం 20 ఎకరాల్లో స్వరాజ్య మైదానంలో మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసి ఉంచారు. మ్యూజియం, లైబ్రరీతో పాటు ఇతర ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచే అన్ని కూడా దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ కి సంబంధించిన అన్ని అంశాలని కూడా ఇక్కడ కనబడేటట్టు, వచ్చే ప్రజలు కనబడేట్టుగా స్టోన్స్ మీద కూడా ప్రత్యేకంగా ముద్రించడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఎల్లుండి సీఎం చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగబోతోంది. దగ్గరగా 404 కోట్ల రూపాయలు విగ్రహ ఖర్చు అన్నట్టుగా గవర్నమెంట్ చెప్తున్న నేపథ్యంలో రేపు దగ్గర 1.5 నుంచి 2 లక్షల మంది ప్రజల్ని కూడా విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు బహిరంగ సభ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతోంది. దానికి కూడా దగ్గర ఈ వచ్చిన వాళ్ళంతా కూడా విగ్రహాన్ని చూసిన అనంతరం ఆ సభలో కూడా పాల్గొనేటట్టుగా గవర్నమెంట్ అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. దీనికి సంబంధించిన అధికారులు అయితే ఇక్కడ ఉన్న ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ఆ ఏర్పాట్లతో పాటు సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సాయి.